అంటే ఈ పొజిషన్ సాధించడానికి వాళ్ళ పేరెంట్స్ యొక్క కృషి కూడా చాలా ఉంది. మా మిత్రుడు సత్యనారాయణ రెడ్డి గారు ఇద్దరు క్లాస్మేట్స్, తర్వాత హేమలత వచ్చేసి అటు బంధుత్వం కూడా ఉంది, ఫ్రెండ్షిప్ కూడా. అయితే ఇద్దరు పేరెంట్స్ కూడా ఎంప్లాయీస్ అయినప్పటికీ ధీరజ్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో మూవ్ చేయడానికి వాళ్ళ చాలా కృషి ఉంది. అట్ ద సేమ్ టైం ధీరజ్ వర్క్ కూడా అద్భుతంగా చేసి ఐఐటి లోపల నేషనల్ వైడ్గా 64th ర్యాంకు సాధించడం జరిగింది. తర్వాత ఢిల్లీ ఐఐటి లోపల సిఎస్సి చేస్తూ 1 year అయిపోయిన తర్వాత 93% స్కోర్ చేసి కూడా ఎందుకో ఐఐటి మీద విరక్తి వచ్చి నేను చదవాలని బ్యాక్ రావడం జరిగింది. చదవాలంటే చదవాలని అంటే ఒక శాచురేషన్ వచ్చిందో మనకి, అంటే అప్పుడు ఏం చెప్పే పరిస్థితులు ఎవరు చెప్పినారని బ్యాక్ వచ్చి మళ్ళీ డిగ్రీ పూర్తి చేసి సివిల్ సాధించడం జరిగింది. అంటే ఒక ప్రక్రియ నుండి ఇంకో ప్రక్రియకు మారడం. ఎందుకంటే అప్పటిదాకా చదువుకున్నది మ్యాథమెటిక్స్, సైన్స్ మాత్రం చదువుకొని మళ్ళీ ఆంధ్ర ప్రభుత్వంతో మళ్ళీ సివిల్స్ అటెంప్ట్ అయ్యి సాధించడం అనేది మామూలు విషయం కాదు. దానికోసానికి ఎంతో హార్డ్ వర్క్, అంటే ఇంత సమయాన్ని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా చదివి మరి ర్యాంక్ సాధించడానికి చాలా కృషి చేయడం జరిగింది. దానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తోడ్పాటు అందించడం జరిగింది. అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూడా మీ తోడ్పాటు అందిస్తున్నారు. అందించట్లేదా చెప్పాలి. ఎవరి పేరెంట్స్ తోడ్పాటు అందించట్లేదు. పోనీ తోడ్పాటు అందించే పేరెంట్స్ ఎవరో తెలియదండి. ఎవరి పేరెంట్స్ తోడ్పాటు అందిస్తున్నారు? ఇతరులకు అందించట్లేదా? అంటే ప్రతి పేరెంట్ కూడా తమ పిల్లలకు తోడ్పాటును అందిస్తారు. మరి మీరందరూ కూడా ఇటువంటి ర్యాంక్ సాధిస్తే సివిల్స్ ర్యాంక్, సివిల్స్లో కూడా ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఇంకా చాలా ఉంటాయి. అంటే మీ నేషనల్ వైడ్గా టాప్ ర్యాంక్ ఉన్న జాబ్స్. మరి అది అచీవ్ చేయాలంటే లక్షల్లో కాంపిటీషన్ ఉంటుంది. మన కాంపిటీషన్ మనం బీట్ చేయాలంటే మన వర్క్ కూడా అంత సిస్టమేటిక్గా ఉండాలి. మరి అట్లా చేయడం సాధ్యమైంది కాబట్టి చేసింది కాబట్టి. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా మా అన్నయ్య కొడుకు ఐఎఫ్ఎస్ ఒక 20 years బ్యాక్ వాడు సివిల్ సాధించడం జరిగింది. ఇప్పుడు అమెరికాలో కూడా క్యాలిఫోర్నియా అంబాసిడర్గా ఉన్నాడు 10 స్టేట్స్కు అమెరికాలో కూడా. తర్వాత మా సర్కిల్లో కూడా తర్వాత ధీరజే సెకండ్ వన్. అంటే అంత దగ్గర ఉన్న ధీరజ్ కూడా సాధించడం మాకు సంతోషంగా ఉంది. మరి అతని యొక్క ఇన్స్పిరేషన్ మీకు రావాలి అని మీకు కూడా అటువంటి మోటివేషన్ ఉంటే తప్పకుండా మీరు కూడా అంటే ఒక ఎయిమ్ అనేది ఏర్పరచడానికి ఆస్కారం ఉండడం చూస్తూనే టైం తీసుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే ఇక్కడ ట్రైనింగ్ జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వీలు కాదని చూస్తూనే ఇప్పుడు రావడం జరిగింది. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ ఇంకా అంటే అటు ఐఐటి కానీ ఇటు సివిల్స్ పైన కానీ మీకున్న ఏమైనా డౌట్స్ ఉంటే ఎట్లుంటే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది క్వశ్చన్స్ మీరు హ్యాండ్ రైజ్ చేసి క్వశ్చన్ అడగవచ్చు.